పేరు మిరియాల గౌతమి, ఎర్రగొంటపల్లి, చింతలపూడి మండలం అండి. ఎందుకు వచ్చామమ్మా అక్కడి నుంచి ఇక్కడికి? మేము జగనన్న అభిమానం ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రజలకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడని మేమైతే కొలుస్తున్నాము. ఎందుకంటే ఒక గృహాల్లో ఒక తల్లిదండ్రులు పట్టించుకోలేని ఒక మనిషిగా వచ్చిన ఒక దేవుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవ్వ కానుంచి తాత కానుంచి మహిళలకి, వృద్ధులకి, ఏమీ లేని పొజిషన్లో ఉన్న కుటుంబాలకి ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఎవరికైనా సరే అందరికీ, పేదలకు కానీ ఇప్పుడు మీరు వీళ్ళందరికీ మేలు జరిగిందంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అంటున్నారు. కానీ ప్రతిపక్షాలేమో పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఆడవాళ్ళకు కానీ ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే. ఈ పథకాలు ఏమిచ్చేది ఏముంటి, ఇంతకు మించే పథకాలు ఇచ్చాం మా ప్రభుత్వంలో మేము అని చెప్పేసి అంటున్నారు కదమ్మా ప్రతిపక్షాలు. కాదు ప్రతిపక్షాలు మేము ఇచ్చాము జాబులు, మేము ఇచ్చాము మహిళలకి అని అన్నారు. ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏ కారణంగా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఇచ్చారు? పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు. పసుపు కుంకుమ 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం వేసేసి ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చారు. అది ఇంటింటికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓట్ల కోసం ఇచ్చారు డబ్బులు. అది ఓన్లీ గెలవటానికి ఇచ్చిన 10,000 అయ్యి. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన కాడ నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ పథకం లేకుండా లేని కుటుంబం లేదు. ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు ఆ లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డిని గుండ్లు పయించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళ కొలుస్తున్నారు. ఈ పథకాలు కూడా కేవలం వైసీపీ పార్టీ అనుకున్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ అందరికీ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. కులం చూడం, మతం చూడం, ఏమి చూడం, పార్టీ చూడం. కేవలం పేదలు ఎక్కడుంటే అక్కడ మా జగనన్న ఉన్నాడు అంతే. అంతేగాని లంచాలకి, దోపిడీలకి అసలు ఆ తావే లేదు. పేదవాడికి మేలు జరిగిందని మీరు అంటున్నారు. కానీ పేదవాడు ధనవంతుడు కావాలంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదమ్మా. అసలు ధనవంతుడు అసలు ఆ టైంలో కొడుకు కూతుళ్ళు పట్టించుకోలేని పొజిషన్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇంటింటి పెన్షన్, కనీసం కొడుకు కూడా అన్నం పెట్టలేని పొజిషన్లో ఉన్న కుటుంబాలకి ఒక వాలంటీర్ని నిలవబెట్టి లేగలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్న వ్యక్తులకు కూడా పెన్షన్ పొద్దున్నే తీసుకెళ్ళి ఇంటికెళ్ళి ఉదయం సూర్యాస్తమయం ముందే వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళు నేరుగా ఇస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. లెగలేని స్థితిలో ఒక ఏరియాలో, ఎర్రగొంటపల్లి ఒక ఏరియాలో ఒక మహిళ ఉంది. తనకే ఇల్లు స్థలం 1 సెంటున్నర ఉంటుంది. తనకి కొడుకులున్నా కానీ కొడుకులు పట్టించుకోలేని స్థితిలో ఉంది. ఆమెకి ఏ ఆదాయం లేదు. ఒక పెన్షన్తో బతికేది. అదైనా పెన్షన్ ఒక 2,000 వచ్చేది. ఆ 2,000తో 5 కేజీల బియ్యంతో ఆమె బతికేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తనకి 3,000 ఇప్పుడు క్రమేంగా పెరుగుకుంటూ వెళ్ళింది. 3,000 పెన్షన్ 18,500 రూపాయలు చేయూత కింద ఆ అమ్మాయి సంవత్సరానికి ఆదాయం వస్తుండగా ఆ అమ్మాయి అడుక్కునే స్థితి లేకుండా తనంతటి సోదాగా బతికే స్థితి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తను ఒక్కొక్క టైంలో ఒక ఇంటికి వెళ్ళి అడుక్కునేది. కానీ ఆమె తినే అంత కృప స్తోమత జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఒక చెల్లిగా నువ్వు చెప్తున్నావు ఆయన సొంత చెల్లి కాబట్టి, కానీ ఆయన సొంత చెల్లె ఆయన సరిగా చెయ్యలేదు, ఏపీ ప్రభుత్వాన్ని సరిగా అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు కదా, షర్మిల గారు అంటున్నారు కదా. ఆమెకి స్వార్థం అనే మనసు తనకు వచ్చింది.